హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సివిల్ ఇండెక్స్. ఈ వీడియో లెక్చర్లో నేను బయాన్సీ అండ్ ఫ్లోటేషన్ పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ పార్ట్ 2లో మనము సబ్మర్జ్డ్ బాడీ అండ్ ఫ్లోటింగ్ బాడీ యొక్క స్టెబిలిటీ కండిషన్స్ చెక్ చేయబోతున్నాం. సో ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీ క్వశ్చన్స్ అండి. అండ్ మీకు ఈ క్వశ్చన్స్ ఈ పార్ట్ 2 కంప్లీట్గా కూడా ఈ ఈ ఫ్రేమింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఫ్రేమింగ్ ఏంటి, ఇదేంటి, ఇది ఒక షార్ట్ కట్ అండి. సో ఈ షార్ట్ కట్ని అర్థం చేసుకోవాలంటే మీరు ఈ వీడియో చూడండి. సో ఫైనలీ నేను ఈ షార్ట్ కట్ని ఈ షార్ట్ కట్ ఎందుకు యూజ్ అవుద్ది, దీనివల్ల ఈ పార్ట్ 2 క్వశ్చన్స్ అన్నీ వస్తాయి కాబట్టి ఈ పార్ట్ 2 కంప్లీట్గా వాచ్ చేసిన తర్వాత ఎండ్లో నేను చెప్తాను ఈ షార్ట్ కట్ అనేది దేనికి సంబంధించి ఎట్లా అప్లై చేయొచ్చు అండ్ దీనివల్ల ఎలా క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 క్వశ్చన్స్ నేను పార్ట్ 1లో చెప్పడం జరిగింది. ఇప్పుడు 17th క్వశ్చన్ అండి, కంటిన్యూషన్. ఏ సబ్మర్జ్డ్ బాడీ విల్ బి స్టేబుల్ ఇఫ్ ఇట్స్. ఒక సబ్మర్జ్డ్ బాడీ అనేది ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది అని. ఓకే, బాడీస్ 2 టైప్స్ అండి. స్టాటిక్ వాటర్లో మునిగిన బాడీస్ అనేవి 2 టైప్స్. మొదటిది ఏంటి అంటే సబ్మర్జ్డ్ బాడీ అండ్ అనదర్ ఈజ్ ఫ్లోటింగ్ బాడీ. మీకు తెలుసు సబ్మర్జ్డ్ బాడీ అంటే ఏంటి అంటే ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ కింద కంప్లీట్గా కూడా మునిగి ఉన్న బాడీ, రైట్. అండ్ ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్లో సెమీ ఇమ్మర్షన్ ఉంటే దాన్ని మనము ఫ్లోటింగ్ బాడీస్ అంటాము. సో ఫస్ట్ మనము సబ్మర్జ్డ్ బాడీ గురించి డిస్కస్ చేద్దామండి. సో మళ్ళీ అగైన్ స్టెబిలిటీ చెక్ చేస్తే మనకు 3 కండిషన్స్ వస్తాయి. స్టేబుల్ ఈక్విలిబ్రియం కండిషన్, న్యూట్రల్ ఈక్విలిబ్రియం కండిషన్, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం కండిషన్. సో ప్రతి బాడీకి అంటే ఎలా అంటే సబ్మర్జ్డ్ బాడీకి స్టేబుల్ ఈక్విలిబ్రియమా, న్యూట్రల్ ఈక్విలిబ్రియమా, అన్స్టేబుల్ అది చెక్ చేయాలి. అదేవిధంగా ఫ్లోటింగ్ బాడీకి స్టెబిలిటీ చెక్ చేయాలి. సో ఈ పార్ట్ 2 అంతా కూడా స్టెబిలిటీ చెకింగ్లోనే ఉంటుంది. ఓకే, రైట్. సో ఫస్ట్ నేను సబ్మర్జ్డ్ బాడీ గురించి చెప్తానండి. లెట్ us టేక్ ఏ ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ ఆఫ్ 3 కేసెస్ తీసుకోండి. ఈ 3 కేసెస్లో కూడా సబ్మర్జ్డ్ బాడీ ఆఫ్ సేమ్ సైజ్ తీసుకోండి, కాకపోతే డిఫరెంట్ షేప్స్ యూ కెన్ టేక్. ఈ డిఫరెంట్ బాడీస్కున్న డిఫరెంట్ కేసెస్కున్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ బాడీకి చూడండి. ఫస్ట్ బాడీలో ఏమవుతుంది అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఉంది అండ్ సెంటర్ ఆఫ్ బయాన్సీ ఇక్కడ ఉంది. సెకండ్ బాడీలో చూడండి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడే ఉంది అండ్ సెంటర్ ఆఫ్ బయాన్సీ కూడా ఇక్కడే ఉంది, కోయిన్సైడ్ అయ్యాయి. ఇక్కడ ఏంటంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ టాప్లో ఉంది, సెంటర్ ఆఫ్ బయాన్సీ బాటంలో ఉంది. ఓకే, సో ఈ 2 కేసెస్ కనుక మీరు అబ్జర్వ్ చేసి అండ్ స్టెబిలిటీ చెక్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. స్టెబిలిటీ మళ్ళీ 2 టైప్స్. వన్ ఈజ్ వర్టికల్ అంటే లీనియర్ స్టెబిలిటీ అండ్ అనదర్ ఈజ్ రొటేషనల్ స్టెబిలిటీ. సో నేను రొటేషనల్ స్టెబిలిటీకి వెళ్తాను, ఎందుకంటే రొటేషనల్గా స్టేబుల్గా ఉంది అంటే అది లీనియర్గా కూడా స్టేబుల్గా ఉన్నట్టు. సో మనకు కావాల్సిన స్టెబిలిటీ చెక్ అనేది రొటేషనల్గా చేస్తే సరిపోయింది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 3 బాడీస్ని కూడా ఒక క్లాక్ వైజ్ మూమెంట్తో టిల్ట్ చేయండి. అంటే ఎంతో కొంత ఫోర్స్తో ఇలా క్లాక్ వైజ్గా తిప్పండి. సో దిస్ ఈజ్ అప్లైడ్ మూమెంట్. ఈ రెడ్ కలర్ ఏంటండి, అప్లైడ్ మూమెంట్. ఏంటిది, క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ అప్లైడ్ మూమెంట్. సో ఇలా క్లాక్ వైజ్లో అప్లై చేసిన మూమెంట్లో మనకేమవుతుంది, ఇలా అప్లై చేస్తే బాడీ అనేది డిస్ప్లేస్ అవుతుంది. ఎలా డిస్ప్లేస్ అవుతుందో ఒకసారి చూద్దాం. నౌ జస్ట్ యూ లుక్ ఎట్ దిస్ డిస్ప్లేస్డ్ బాడీ షేప్. ఇలా డిస్ప్లేస్ అయింది, అన్నీ కూడా ఇలా డిస్ప్లేస్ అయ్యాయి. ఓకే,
ఈ బ్లాక్ కలర్ ఏంటి, డిస్ప్లేస్డ్ బాడీ. అలా తిప్పడం వల్ల వీళ్ళు ఇలా వచ్చేసారు. సో ఈ కేసులో ఐ మీన్ ఈ పర్టికులర్ కేసులో ఏమవుతుందో చూడండి, సెంటర్ ఆఫ్ బయాన్సీ అనేది ఇక్కడ ఈ లొకేషన్లో ఉంది, చేంజ్ అవ్వదండి. ఎందుకు అంటే చూడండి, సెంటర్ ఆఫ్ బయాన్సీ ఓల్డ్ బాడీకి న్యూ బాడీకి చేంజ్ అవ్వదు, జస్ట్ బికాస్ ఎందుకు అంటే అక్కడ ఎలాంటి వాల్యూమ్ చేంజ్ అవ్వలేదు. ఎంతైతే సబ్మర్జెన్స్లో ఉందో అంతే సబ్మర్జెన్స్ ఉంది, అండ్ ఆ షేప్ కూడా చేంజ్ అవ్వలేదు. సో దానివల్ల మనకు డిస్ప్లేస్డ్ వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వదు. సో డిస్ప్లేస్డ్ వాల్యూమ్ చేంజ్ అవ్వనప్పుడు దాని యొక్క సెంట్రాయిడ్ కూడా చేంజ్ అవ్వదు. సెంట్రాయిడ్ చేంజ్ అయినప్పుడు ఆబ్వియస్గా సెంటర్ ఆఫ్ బయాన్సీ లొకేషన్ చేంజ్ అవ్వదు. సో మనకు తెలుసు బయాన్సీ ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది అని. బయాన్సీ ఫోర్స్ ఆల్వేస్ యాక్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, అండ్ మన గ్రావిటీ ఏ డైరెక్షన్లో పనిచేస్తుంది, బాటంలో పనిచేస్తుంది. సిమిలర్గా ఇక్కడ చూడండి, బయాన్సీ పైకి పనిచేస్తుంది, ఐ మీన్ కొత్త బాడీకి బయాన్సీ పైకి పనిచేస్తుంది, బయాన్సీ ఫోర్స్ పైకి పనిచేస్తుంది, అండ్ గ్రావిటీ ఫోర్స్ కిందికి పనిచేస్తుంది అండి. ఇది గ్రావిటీ ఫోర్స్, ఇది బయాన్సీ ఫోర్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొత్త బాడీకి బయాన్సీ ఫోర్స్ అనేది పైకి పనిచేస్తుంది, గ్రావిటీ ఫోర్స్ అనేది కిందికి పనిచేస్తుంది. సో ఇప్పుడు కనుక మీరు ఈ 3 కేసెస్ని గమనించి అప్లైడ్ మూమెంట్ని రెసిస్ట్ చేయడానికి ఎంతో కొంత మనకు జనరల్గా ఒక రీస్టోరింగ్ మూమెంట్ రావాలి, ఐ మీన్ రెసిస్టింగ్ మూమెంట్ రావాలి. ఇందులో ఎవరు రెసిస్టింగ్ మూమెంటో చూద్దాం. కేస్ 1, కేస్ 2, కేస్ 3, ఈ 3 కేసెస్ చూద్దాం. సో కేస్ 1లో చూడండి, అప్లైడ్ ఎవరు, క్లాక్ వైజ్ ఉంది. రీస్టోరింగ్ మూమెంట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. రీస్టోరింగ్ మూమెంట్ చూడండి, గ్రావిటీ అనేది ఇలా తిరుగుతోంది, అవునా? సో గ్రావిటీ అనేది ఇలా తిరుగుతుంది, ఆర్ బయాన్సీ అనేది ఇలా తిరుగుతుంది. సో రెండు కూడా యాంటీ క్లాక్ వైజ్ ఇండికేట్ చేస్తున్నాయి. కేస్ 1లో రెండు మూమెంట్లు కూడా, అంటే బయాన్సీ పైకి గ్రావిటీ కిందికి, సో బయాన్సీ పైకి గ్రావిటీ కిందికి ఇలా తిరుగుతున్నాయి, రైట్? సో ఇలా తిరుగుతున్నాయి అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగినట్టే కదా, ఇలా. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగినట్టే కదా. నెక్స్ట్ కేస్ 2కి రండి. కేస్ 2 అప్లైడ్ ఈజ్ క్లాక్ వైజ్ అండ్ రీస్టోరింగ్ మూమెంట్ ఈజ్ 0 యాక్చువల్లీ. ఎందుకంటే అక్కడ మూమెంట్ అనేది క్రియేట్ అవ్వలేదు, బికాస్ ఆ రెండు ఫోర్సెస్ మధ్య ఎలాంటి డిస్టెన్స్ లేదు కాబట్టి. నెక్స్ట్ కేస్ 3 చూడండి, అప్లైడ్ ఏంటి, క్లాక్ వైజ్ మూమెంట్. రీస్టోరింగ్ మూమెంట్ ఏంటి అంటే చూడండి, రీస్టోరింగ్ మూమెంట్ ఇదిగోండి, ఎప్పుడైనా మూమెంట్ ఎలా చూడాలి, ఫ్రమ్ టెయిల్ టు హెడ్ టు పాయింట్ ఇలా, ఆర్ లేదంటే ఫ్రమ్ టెయిల్ టు హెడ్ టు పాయింట్ ఇలా చూడాలి. సో ఈ రెండు కూడా ఏ టైప్ ఆఫ్ మూమెంట్ ఇండికేట్ చేస్తున్నాయి, క్లాక్ వైజ్ మూమెంట్ని ఇండికేట్ చేస్తుంది, రైట్? సో చూడండి, గ్రావిటీ అనేది కిందికి ఉంది, బయాన్సీ పైకి ఉంది. సో ఇలా తిప్పుతున్నారు. కేస్ 1లో చూడండి, ఇలా తిప్పుతున్నారు. యాంటీ క్లాక్ వైజ్లో కేస్ 1లో తిప్పుతున్నారు, అండ్ క్లాక్ వైజ్లోనేమో కేస్ 3లో క్లాక్ వైజ్ తిప్పుతున్నారు. అప్లైడ్ మూమెంట్ క్లాక్ వైజే, రీస్టోరింగ్ మూమెంట్ కూడా క్లాక్ వైజే. ఈ రెండు కలిసి బ్యాలెన్స్ అవ్వకుండా బాడీని రొటేట్ చేస్తూనే ఉంటారు. అందుకే ఈ కేస్ని మనం ఏమనాలి అంటే, కేస్ 3ని మనం ఏమనాలి అంటే అన్స్టేబుల్ కండిషన్ అనాలి. ఎందుకంటే వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఒక్కసారి అలాంటి బాడీకి కనుక మనం అప్లైడ్ మూమెంట్ ఇస్తే వాళ్ళు తిరుగుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళు అన్స్టేబుల్. కేస్ 1 అనేది స్టేబుల్ అండి, బికాస్ క్లాక్ వైజ్ మైనస్ యాంటీ క్లాక్ వైజ్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే వాళ్ళు ఏం చేస్తారు, క్లాక్ వైజ్ ని అప్లై చేసినప్పటికీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకు మూమెంట్ అనేది రీస్టోరింగ్ జరగడం వల్ల, రెసిస్టింగ్ జరగడం వల్ల ఆటోమేటిక్ గా మనకు బాడీ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. అప్లైడ్ ఏమో క్లాక్ వైజ్ అండ్ రీస్టోరింగ్ ఏమో యాంటీ క్లాక్ వైజ్. అంటే బాడీని ఇలా తిప్పినా కూడా రీస్టోరింగ్ వల్ల అది ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. అందుకే దీన్ని మనం స్టేబుల్ ఈక్విలిబ్రియం కండిషన్ గా తీసుకుంటాం. సో మధ్యలో ఉన్న కేసుని మనం ఏమనాలి అంటే న్యూట్రల్ అనాలి. ఓకే, సో ఈ 3 కేసుల నుంచి మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఇఫ్ బి అబోవ్ G ఈజ్ స్టేబుల్ కండిషన్. ఓకే, B coincides
coincides with G is neutral equilibrium, and B below G is unstable equilibrium. ఓకే, ఈ 3 కండిషన్స్ కూడా మనకు స్టెబిలిటీ కండిషన్స్ ఇస్తాయి. ఎవరికి సంబంధించినవి అండి? సబ్మర్జ్డ్ బాడీకి సంబంధించిన కండిషన్స్ ఇస్తాయి. చూడండి ఇక్కడ చూడండి, బయాన్సీ పైన ఉంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ కింద ఉంది, అంటే బి అబోవ్ ద జీ. ఓకే రైట్. సో ఇప్పుడు మీరు 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయొచ్చు. ఏ సబ్మర్జ్డ్ బాడీ విల్ బి స్టేబుల్. సబ్మర్జ్డ్ బాడీ స్టేబుల్ అడుగుతున్నాడు. స్టేబుల్ అంటే ఏంటి? బి అబోవ్ జీ. బి షుడ్ బి అబోవ్ జీ, అంటే బి పొజిషన్ జీ పొజిషన్ కన్నా ఎత్తులో ఉండాలి, అంటే నియర్ టు ద టాప్ ఉండాలి. ఓకేనా? సో సెంటర్ ఆఫ్ బయాన్సీ కోయిన్సైడ్స్ విత్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఇది న్యూట్రల్ ఈక్విలిబ్రియం కండిషన్, కాబట్టి మన ఆన్సర్ కాదు. సెంటర్ ఆఫ్ బయాన్సీ ఇస్ బిలో ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఇది అన్స్టేబుల్ కండిషన్, కాబట్టి మన ఆన్సర్ కాదు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ బిలో ద సెంటర్ ఆఫ్ బయాన్సీ, ఇది స్టేబుల్ కండిషన్ యొక్క సాటిస్ఫైయింగ్ ఫ్యాక్టర్. నెక్స్ట్, సెంటర్ ఆఫ్ ప్రెషర్ కోయిన్సైడ్స్ విత్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఇది ఇర్రెలవెంట్ ఆన్సర్. సెంటర్ ఆఫ్ ప్రెషర్ అనే కాన్సెప్ట్ ని మనం బయాన్సీ చాప్టర్ లో మాట్లాడలేదు. ఆన్సర్ విల్ బి సి. ఓకే, ఆన్సర్ విల్ బి సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఫర్ సబ్మర్జ్డ్ బాడీ, ఇఫ్ ద సెంటర్ ఆఫ్ బయాన్సీ coincides with the center of gravity, such type of equilibrium called as neutral equilibrium. Okay, so answer will be C. Next, so for floating body, 19th question నుంచి మనకు ఫ్లోటింగ్ బాడీకి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయండి. అగైన్ మళ్ళీ మనం ఫ్లోటింగ్ బాడీకి సంబంధించిన కాన్సెప్ట్స్ చూద్దాం. ఫ్లోటింగ్ బాడీలో మనకు అడిషనల్ గా ఒక ఎక్స్ట్రా పాయింట్ వస్తుంది. సెంటర్ ఆఫ్ బయాన్సీ, సెంటర్ ఆఫ్ గ్రావిటీతో పాటు మెటా సెంటర్ అనే ఒక ఎక్స్ట్రా పాయింట్ వస్తుంది. అదేంటో చూద్దాం. ఒక 3 బాడీస్ తీసుకుందామండి. తీసుకుందాము. ఓకే రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లోటింగ్ బాడీ యొక్క బిహేవియర్ చూద్దాం. సో ఇలా ఒక బాడీ అనేది, ఇదంతా కూడా సబ్మర్జెన్స్ లో ఉంది, ఇదంతా కూడా నాన్ సబ్మర్జెన్స్ లో ఉంది. ఇలాంటి బాడీని మనము ఏదైనా ఒక క్లాక్ వైజ్ మూమెంటో ఆర్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంటో పెట్టి మూమెంట్ అప్లై చేద్దాం. ఓకే, సో ఇలాంటి కేసులో ఈ బాడీ అనేది తన యొక్క డిస్ప్లేస్డ్ వాల్యూమ్ కి సంబంధించిన షేప్ మార్చుకుంటుంది ఇలా. ఓకే, సో ఇనిషియల్ గా సమ్ వాట్ వర్టికల్ గా ఉన్న పొజిషన్ అనేది ఫైనల్ గా ఇదిగోండి, ఇదంతా కూడా డిస్ప్లేస్డ్ వాల్యూమ్ అవుతుంది. రైట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఇనిషియల్ గా మనకు జస్ట్ వెయిట్, చూడండి, మనకి ఇనిషియల్ గా మనకి ఇక్కడ ఉంది సమ్వాట్, దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ బయాన్సీ. అండ్ ఆ బాడీని మనము ఏదో ఒక అప్లైడ్ మూమెంట్ వల్ల తిప్పడం వల్ల మనకి ఏమవుతుందో చూద్దాం. సో ఇలా జరగడం వల్ల ఈ బాడీ అనేది డిస్ప్లేస్డ్ వాల్యూమ్ మార్చుకుంటుంది. ఓకే, దీని వర్టికల్ యాక్సిస్ ఇలా ఉంది, ఇలా ఉందండి. అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ లొకేషన్ మారదు, యొక్క లొకేషన్ మారదు. రైట్. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఓల్డ్ సిఓబి, బట్ హియర్ ఇక్కడ ఏమవుతుంది అంటే డిస్ప్లేస్డ్ వాల్యూమ్ మారింది కాబట్టి, డిస్ప్లేస్డ్ వాల్యూమ్ మారడం వల్ల దాని సెంట్రాయిడ్ కూడా మారుతుంది. ఆ సెంట్రాయిడ్ మారడం వల్ల ఒక కొత్త బయాన్సీ సెంటర్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. దిస్ ఈజ్ న్యూ సెంటర్ ఆఫ్ బయాన్సీ. లెట్ us టాక్ ఇట్ యాజ్ B'. ఓకే,
లెట్ us టాక్ ఇట్ as b డాష్. సో ఇక్కడ మనము మెటా సెంటర్ అనే ఒక కొత్త పాయింట్ ని క్రియేట్ చేస్తున్నాము. ఎందుకు అంటే మెటా సెంటర్ ఇస్ ద పాయింట్ అబౌట్ విచ్ బాడీ రొటేట్స్. అంటే ఆ పాయింట్ కి బాడీ అనేది రొటేట్ అవుతుంది. చూడండి, లెట్ us టేక్, ఇప్పుడు చూడండి, బాడీ ఈజ్ రొటేటింగ్ అబౌట్ రిఫిల్ అనే పాయింట్ కి రొటేట్ అవుతుంది ఇలా. ఇదిగో చూడండి, బాడీ అనేది రిఫిల్ అనే ఒక ఈ మొనగుందా, ఈ ఎడ్జ్ ఉందా, దీనికి రొటేట్ అవుతుంది. సో ఒక పాయింట్ చుట్టూ తిరుగుతుంది అని. అదే విధంగా మెటా సెంటర్ ని బేస్ చేసుకొని బాడీ అనేది తిరుగుతూ ఉంటుంది, అది రొటేట్ అవుతూ ఉంటుంది, టిల్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఎలా చేస్తారు అంటే, మెటా సెంటర్ అనేది ఎలా డిఫైన్ చేస్తారంటే, మెటా సెంటర్ ఇస్ ద పాయింట్ ఆఫ్ జాయినింగ్ వర్టికల్ యాక్సిస్ అండ్ న్యూ సెంటర్ ఆఫ్ బయాన్సీ. ఆ వర్టికల్ యాక్సిస్ అండ్ న్యూ సెంటర్ ఆఫ్ బయాన్సీ రెండు ఎక్కడైతే కలుస్తాయో ఆ పాయింట్ ని మనం ఏమంటామంటే మెటా సెంటర్ అంటాం. ఈ మెటా సెంటర్ ఆధారంగా చేసుకునే బాడీ అనేది టిల్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఎవరి ఫినామినా? మెటా సెంటర్ అనేది ఎవరి ప్రాపర్టీ? ఫ్లోటింగ్ బాడీ యొక్క ప్రాపర్టీ. ఓకే, రైట్. సో ఈ 3 కేసుల్లో చూడండి, ఇక్కడ మెటా సెంటర్ ఉంది, ఓకే, ఇక్కడ సిఓజీ ఉంది, ఇక్కడ సిఓబి ఉంది, ఓల్డ్ సిఓబి ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి సమ్ వాట్ ఇక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంది, ఇక్కడే మెటా సెంటర్ కూడా ఉంది. మెటా సెంటర్ కోయిన్సైడ్ విత్ సెంటర్ ఆఫ్ బయాన్సీ. అండ్ ఇక్కడ మళ్ళీ మనకు ఓల్డ్ సిఓబి ఉంది, అంటే సిఓబి సెంటర్ ఆఫ్ బయాన్సీ ఉంది. నెక్స్ట్ ఏంటండి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ పైకి వెళ్ళిపోయింది ఒక బాడీకి, మెటా సెంటర్ అనేది ఇక్కడ ఉంది, అండ్ ఓల్డ్ సిఓబి ఇక్కడ ఉంది, రైట్. సో ఈ కేసెస్లో చూడండి, మనకు జస్ట్ వెయిట్, ఐ విల్ చేంజ్ దిస్ డయాగ్రామ్స్, ఎందుకంటే క్లారిటీ కోసం. మళ్ళీ టిల్ట్ చేసిన తర్వాత తీసుకుందాం, ఎందుకంటే మెటా సెంటర్ ఎగ్జిస్ట్ అయ్యేది టిల్ట్ తర్వాతే కదా, అందుకే టిల్ట్ చేసిన తర్వాత తీసుకుందాం. ఓకే, సో నౌ విల్ టేక్ ఓల్డ్ సిఓబితో మనకు పని లేదు, సో న్యూ సిఓబితోనే పని ఉంది కాబట్టి సెంటర్ ఆఫ్ బయాన్సీతో. సో మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా న్యూ సిఓబి మాత్రమే తీసుకుందాం. ఓకే, సో దిస్ ఇస్ మెటా సెంటర్, కమ్ సిఓజీ, బోత్ ఇక్కడ రెండు కోయిన్సైడ్ అవుతున్నాయి. ఇక్కడ సిఓజీ పైకి వచ్చేసింది, మెటా సెంటర్ కిందికి వచ్చేసింది. ఓకే, సో ఈ కేసులో చూడండి, మనకు మెటా సెంటర్ ఈ లొకేషన్లో పడాలి అంటే న్యూ సిఓబి బి డాష్ ఇక్కడ ఉండాలి అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఉండాలి, రైట్. సో ఇప్పుడు చూడండి మనకి ఏమవుతుంది అంటే, మనము దీన్ని ఎలా తిప్పాము? క్లాక్ వైజ్ గా అప్లై చేసి తిప్పాము ఇలా, రైట్ నో. సో అప్లైడ్ ఈజ్ క్లాక్ వైజ్ మూమెంట్ కదా. సో కేస్ 1, కేస్ 2, కేస్ 3, రైట్. కేస్ 1లో చూడండి, కేస్ 1లో మీరు అబ్జర్వ్ చేస్తే అప్లైడ్ ఏంటండి? క్లాక్ వైజ్. రీస్టోరింగ్ చూడండి, అంటే రెసిస్టింగ్ చూడండి, సెంటర్ ఆఫ్ బయాన్సీ అనేది పైకి ఉంటుంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది బయాన్సీ ఫోర్స్ అనేది పైకి ఉంటుంది, గ్రావిటీ ఫోర్స్ అనేది కిందికి ఉంటుంది. మళ్ళీ మూమెంట్, రీస్టోరింగ్ మూమెంట్ చూడండి, ఫ్రమ్ టెయిల్ టు హెడ్ టు పాయింట్, లేదంటే ఫ్రమ్ టెయిల్ టు హెడ్ టు పాయింట్. ఈ రెండు కూడా యాంటీ క్లాక్ వైజ్ ని ఇండికేట్ చేస్తున్నాయి. సో రీస్టోరింగ్ మూమెంట్ ఏం ఇండికేట్ చేస్తుంది? కేస్ 1లో యాంటీ క్లాక్ వైజ్ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ కేస్ 2 చూడండి, కేస్ 2 చూస్తే మీరు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఉంది అండ్ బి డాష్ అంటే కొత్త సెంటర్ ఆఫ్ బయాన్సీ అక్కడ ఉంది. సో ఈ రెండు కూడా కోయిన్సైడ్ అవుతున్నాయి, ఈ రెండు కూడా ఒకే లైన్ లో పడుతున్నాయి, కాబట్టి ఎలాంటి రీస్టోరింగ్ మూమెంట్ రాదు. అప్లైడ్ క్లాక్ వైజ్ అండ్ రీస్టోరింగ్ ఈజ్ 0. ఓకే, నెక్స్ట్ కేస్ 3 కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, కేస్ 3లో చూడండి, మెటా సెంటర్ ఇక్కడ రావాలి అంటే మీరు
ఏం చేస్తున్నారు, సమ్ వాట్ బి డాష్ ఇక్కడ లొకేట్ చేయండి సో దట్ ఈ రెండు కోయిన్సైడ్ అవుతాయి. సో ఈ రెండు కోయిన్సైడ్ అయినప్పుడు మనకు వీటి యొక్క రీస్టోరింగ్ మూమెంట్ చూడండి, గ్రావిటీ కిందికి పనిచేస్తుంది అండ్ బయాన్సీ పైకి పనిచేస్తుంది. సో మూమెంట్ చూడండి, ఫ్రమ్ టెయిల్ టు హెడ్ టు పాయింట్, లేదంటే ఫ్రమ్ టెయిల్ టు హెడ్ టు పాయింట్, ఈ రెండు కూడా ఏం ఇండికేట్ చేస్తున్నాయి, క్లాక్ వైజ్. సో కేస్ 3లో రీస్టోరింగ్ మూమెంట్ అనేది క్లాక్ వైజ్ ని, అప్లైడ్ కూడా క్లాక్ వైజ్ ని ఇండికేట్ చేస్తున్నాయి. సో మనం నేర్చుకున్న సబ్మర్జ్డ్ నాలెడ్జ్ నుంచి క్లాక్ వైజ్ మైనస్ యాంటీ క్లాక్ వైజ్ కెన్ బి స్టేబుల్, అంటే కేస్ 1 అనేది ఏం ఇండికేట్ చేస్తుంది, స్టేబుల్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి కేస్ 3 చూడండి, అప్లైడ్ ఈస్ క్లాక్ వైజ్ అండ్ రీస్టోరింగ్ ఈస్ క్లాక్ వైజ్. సో ఈ రెండు కూడా మనకు బాడీని క్లాక్ వైజ్ తిప్పడానికి ట్రై చేస్తున్నాయి. సో ఇలా తిప్పడానికి అంటే అబౌట్ మెటా సెంటర్ అనేది తిప్పడానికి ట్రై చేస్తున్నాయి. అంటే దీని అర్థం ఏంటి, మనకు ఈ రెండు కూడా మనకు డీస్టెబిలైజింగ్ ఫోర్సెస్, అందుకే ఈ బాడీ అనేది అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం కండిషన్ లోకి వెళ్ళిపోతుంది, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం కండిషన్ లోకి వెళ్ళిపోతుంది. కేస్ 2 ఇస్ ద న్యూట్రల్ ఈక్విలిబ్రియం, కేస్ 2 ఇస్ ద న్యూట్రల్ ఈక్విలిబ్రియం. సో ఫైనల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఎంజిబి ఈ ఓరియంటేషన్ ఉంది అంటే మనకు మనకు స్టేబుల్ ఈక్విలిబ్రియం కండిషన్ ఉంటుంది. ఓకే, ఎం ఈజ్ ఈక్వల్ టు జి, ఓకే, అండ్ ఫాలోడ్ బై బి, ఇలా ఉంటే న్యూట్రల్ ఈక్విలిబ్రియం ఉంటుంది. జిఎంబి అంటే మెటా సెంటర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ కింద ఉంటే అది ఏ టైప్ ఆఫ్ కండిషన్ చూపిస్తుంది, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం చూపిస్తుంది. ఓకే, నౌ యూ సీ దట్ క్వశ్చన్ నెంబర్ 19. ఫర్ ఏ ఫ్లోటింగ్ బాడీ ద బయాంట్ ఫోర్స్ పాసెస్ త్రూ ద, ఫర్ ఏ ఫ్లోటింగ్ బాడీ బయాంట్ ఫోర్స్ అనేది దేని నుంచి వెళ్తుంది అని అడుగుతున్నాడు. సో ఆబ్వియస్ గా ఫ్లోటింగ్ బాడీ అయినా సరే, సబ్మర్జ్డ్ బాడీ అయినా సరే, ఖచ్చితంగా బయాన్సీ ఫోర్స్ అనేది సెంటర్ ఆఫ్ బయాన్సీ ద్వారానే యాక్ట్ అవ్వాలి. ఓకే, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద బాడీ రాంగ్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద సబ్మర్జ్డ్ పోర్షన్ ఆఫ్ ద బాడీ. ఓకే, సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద సబ్మర్జ్డ్ పోర్షన్ ఆఫ్ ద బాడీ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్. మెటా సెంటర్ ఆఫ్ ద బాడీ కరెక్ట్ కాదు, మెటా సెంటర్ టిల్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సెంట్రాయిడ్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్డ్ బై ద బాడీ, ఎస్, ఆప్షన్ డి is the correct one for the question number 19. Next question number 20. The point about which a floating body starts oscillating when the body is tilted. బాడీ టిల్ట్ చేస్తే ఆ ఫ్లోటింగ్ బాడీ అనేది తిరుగుతూనే ఉంటుంది, అలాంటి సెంటర్ ఏమంటారు, అలాంటి పాయింట్ ని మెటా సెంటర్ అంటారు, ఇంతకుముందే చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 21. ఏ బాడీ ఫ్లోట్స్ ఇన్ స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఎప్పుడు స్టేబుల్ ఈక్విలిబ్రియం లో ఉండాలి అంటే కండిషన్ ఏంటి, ఎంజిబి. సో ఎం షుడ్ బి అబోవ్, ఎం అబోవ్ జి ఉండాలి కదా, ఎస్. వెన్ మెటాసెంట్రిక్ హైట్ ఈస్ 0, when only center of gravity below its center of buoyancy, when metacenter is above its center of gravity, correct, none of this wrong. Okay, question number 21 లో ఆన్సర్ అనేది సి అండి. నెక్స్ట్, a body floating in a liquid is said to be neutral equilibrium. సో న్యూట్రల్ ఈక్విలిబ్రియం లో ఏంటండి, m coincides with g అండ్ ఫాలోడ్ బై బి, తర్వాత దాని కింద బి ఉండాలి కదా. సో ఎం కోయిన్సైడ్స్ విత్ బి కదా, జి కదా, సారీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ కదా, కోయిన్సైడ్స్ విత్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఆప్షన్ ఏ కరెక్ట్, ఆప్షన్ బి రాంగ్, లైస్ అబోవ్, ఆప్షన్ సి రాంగ్, లైస్ బిలో సెంటర్ ఆఫ్ బయాన్సీ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, దిస్ ఇస్ బ్లండర్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 22 కి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ఇండికేట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, indicate the incorrect statement if the center of buoyancy and g is the center of gravity is. Okay, so center of buoyancy ఇచ్చాడు, center of gravity ఇచ్చాడు. ఓకే, ఇవన్నీ కూడా మీకు ఏబిసిడి ఇవన్నీ కూడా ఒకటి ఫ్లోటింగ్ బాడీ అయితే ఇంకొకటి మనకు సబ్మర్జ్డ్ బాడీకి సంబంధించిన. ఆప్షన్ ఏ చూడండి, ఏ ఫ్లోటింగ్ బాడీ ఈజ్ రొటేషనల్ స్టేబుల్ ఇఫ్ జి ఈజ్ అబోవ్ బి and metacentric height is positive. Yeah, I will tell you this. మెటాసెంట్రిక్ హైట్ అంటే ఏంటో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు. సో మనకు తెలుసు ఏంటి, సో లెట్ us టేక్ హియర్ ఇట్ సెల్ఫ్ ఎంజిబి కదా. సో సారీ టిల్టెడ్ లో చూపించాలి, నేను మర్చిపోతున్నాను. దిస్ ఇస్ ఎం, దిస్ ఇస్ జి అండ్ దిస్ ఇస్ B. Okay, this is B dash.
ది వర్టికల్ యాక్సిస్. ఓకే, యా. సో ఇది బి డాష్. దీన్ని మనం ఏమంటాము అంటే బీజీ అంటాం. బీజీ అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ సెంటర్ ఆఫ్ బయాన్సీ. దీన్ని మనం ఏమంటాము అంటే మెటాసెంట్రిక్ హైట్ అంటాం. మెటాసెంట్రిక్ హైట్, మెటాసెంట్రిక్ హైట్ విచ్ ఇస్ జిఎం బార్. జిఎం బార్ అంటే ఏంటి? లెటస్ టేక్, ఇక్కడ చూడండి, ఇది పాయింట్ సమ్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఓకే, ఎక్స్జి బార్ మైనస్ ఎక్స్ఎం బార్, అలా అంటే ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ తీసుకోవాలి మీరు. ఓకే, సో ఈ మెటాసెంట్రిక్ హైట్ అనేది పాజిటివ్ ఉంటే రొటేషనలీ స్టేబుల్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తాను. ఓకే, మళ్ళీ చెప్తాను. ఈ పార్ట్లో కానీ నెక్స్ట్ పార్ట్లో కానీ సిచ్యువేషన్ వస్తుంది, అలాంటి క్వశ్చన్ పడితే నేను చెప్తాను. ఓకే, సో మీన్ వైల్ అప్పటిదాకా గుర్తుపెట్టుకోండి, రొటేషనలీ స్టేబుల్ అంటే మెటాసెంట్రిక్ అనేది పాజిటివ్ ఉండాలి. ఓకే, సో ఆప్షన్ ఏ కరెక్ట్. కానీ మనం అడిగింది కరెక్ట్ స్టేట్మెంట్ ని ఐడెంటిఫై చేయడం కాదు, ఇన్కరెక్ట్ ని ఐడెంటిఫై చేయడం. మెటాసెంట్రిక్ హైట్ ఈస్ పాజిటివ్ ఫర్ ఎ ఫ్లోటింగ్ బాడీ ఓన్లీ వెన్ జీ ఈజ్ అబోవ్. సో మెటాసెంట్రిక్ హైట్ పాజిటివ్ ఉండాలి ఓన్లీ వెన్ జీ ఈజ్ అబోవ్. సో మెటాసెంట్రిక్ హైట్ పాజిటివ్ ఉంది అంటున్నాడు కాబట్టి అది రొటేషనల్ స్టేబుల్ ఉంటుంది. నెక్స్ట్, a completely submerged body is rotational when stable if B is above G. Yes, సబ్మర్జ్డ్ బాడీకి ఖచ్చితంగా B పైన ఉండాలి, G కింద ఉండాలి. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్, కానీ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. లాస్ట్ ఆప్షన్ చూడండి, ఏ ఫ్లోటింగ్ బాడీ ఈజ్ రొటేషనల్లీ స్టేబుల్ ఇఫ్ B ఈజ్ అబోవ్ G. B అనేది G కన్నా ఎక్కువ ఉండాలి అంటే ఇలా అంటున్నాడు, ఇక్కడ B ఉండాలి, ఇక్కడ G ఉండాలి అంటున్నాడు. అసలు ఇలాంటి కంపారిజనే లేదు మనకు. సో ఇలాంటి కంపారిజన్ లేదు కాబట్టి ఇది incorrect answer option. So our answer is to find our aim to find the incorrect one kabatti option D is the incorrect statement. Okay, option D is the incorrect statement. Next question number 24, meta center is the meta center ante enti? So meta center ante enti ante it is the point where vertical axis and new center of buoyancy coincides. ఇదే కదా, రైట్? న్యూ సెంటర్ ఆఫ్ బయాన్సీ అండ్ వర్టికల్ యాక్సిస్ ఎక్కడైతే మీట్ అవుతాయో ఆ పాయింట్ ని మనం మెటా సెంటర్ అన్నాం. సో సెంట్రాయిడ్ ఆఫ్ ద డిస్ప్లేస్ టు వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ లెంత్ తప్పు. సెంటర్ ఆఫ్ ప్రెషర్ రాంగ్. సెంటర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ బయాంట్ ఫోర్స్ అండ్ ద సెంటర్ లైన్ ఆఫ్ ద బాడీ కరెక్ట్. Point of intersection of buoyant force and gravity force or body force wrong. So option C is the correct one. Next question number 25, when a floating body be tipped slightly above an axis causing more displacement towards one side, as a consequence the center of buoyancy takes shift and gives rise to stable equilibrium by. అంటే స్టేబుల్ ఈక్విలిబ్రియం కండిషన్ కావాల్సిన కాంపోనెంట్ ఎవరు అంటున్నాడు. ఒక ఫ్లోటింగ్ బాడీని టర్న్ చేశారు స్లైట్లీ అబౌట్ అన్ యాక్సిస్, కాజింగ్ మోర్ డిస్ప్లేస్మెంట్ టువర్డ్స్ వన్ సైడ్, యాజ్ ఎ కాన్సిక్వెన్స్ సెంటర్ ఆఫ్ బయాన్సీ షిఫ్ట్స్, అంటే కొత్త సెంటర్ ఆఫ్ బయాన్సీ వస్తుంది, టు స్టేబుల్ ఈక్విలిబ్రియం బై, అంటే ఎవరి వల్ల స్టేబుల్ ఈక్విలిబ్రియం వస్తుంది. ఒక బాడీని మనం డిస్టర్బ్ చేస్తే, అప్లైడ్ మూమెంట్ ఇస్తే ఎవరి వల్ల వస్తుందండి? ఈ టైప్ ఆఫ్ రీస్టోరింగ్ మూమెంట్ వల్ల వస్తుంది కదా, రీస్టోరింగ్ మూమెంట్ ఆర్ రీస్టోరింగ్ కపుల్. సో మెటా సెంటర్ అబోవ్ సిజీ కరెక్ట్. చూడండి ఆప్షన్ బి లో కూడా చూడండి, రీస్టోరింగ్ కపుల్ ఎప్పుడు వస్తుందని కూడా చెప్తున్నాడు, మెటా సెంటర్ అబోవ్ సిజీ ఉంటేనే వస్తుందని చెప్తున్నాడు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ క్వశ్చన్. సో రీస్టోరింగ్ కపుల్ ఉండాలి, మెటా సెంటర్ అబోవ్ సిజీ ఉండాలి అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26, మెటాసెంట్రిక్ హైట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్. మెటాసెంట్రిక్ హైట్ అనేది ఏ రెండింటి మధ్య డిస్టెన్స్ అని అడుగుతున్నాడు. ఓకే, సో మెటా సెంటర్ అనేది ఏ రెండింటి మధ్య డిస్టెన్స్ అని అడుగుతున్నాడు. సో దిస్ ఈజ్ మెటా సెంటర్, దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ బయాన్సీ అండ్ దిస్ ఈజ్ అవర్ న్యూ సెంటర్ ఆఫ్ బయాన్సీ బి డాష్. ఓకే, సో మెటా సెంటర్ అంటే ఏంటంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్సే కదా. మెటా సెంటర్ హైట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ మెటా సెంటర్. సో జిఎం బార్ ఈస్ ద
metacentric height. Metacentric height. Okay, so answer will be B, right? సో ఇక్కడ చూడండి, నేను లాస్ట్ కి చెప్తా అని చెప్పాను కదా ఆ షార్ట్ కట్ ఏంటి అంటే దిస్. సో F for floating, and this is the orientation. M should be greater than G, M above G and followed by B. Orientation అంటే location of point. Okay, M should be above. And ఇక్కడ చూడండి, S for submerged. S అంటే ఏంటి? సబ్మర్జ్డ్. అండ్ BG అనేది మళ్ళీ లొకేషన్ ఆఫ్ పాయింట్స్, రైట్? సో ఇక్కడ చూడండి, B షుడ్ బి అబోవ్ దాన్ G, రైట్? సో ఇది నేను ఎలా గుర్తుపెట్టుకుంటాను నేనంటే, సో హైదరాబాద్ లో MGBS బస్ స్టాండ్ ఉంటుంది, రైట్? సో ఇలా గుర్తుపెట్టుకుంటాను, ఫెస్టివల్ డేస్ MGBS అంటే బస్ స్టాండ్ పేరు, మహాత్మా గాంధీ బస్ స్టేషన్. ఓకే, ఫెస్టివల్ డేస్ MGBS ఈస్ బిజీ. యాక్చువల్లీ బిజీ స్పెల్లింగ్ ఇది కదా, నేను అలా రాయను, BG, రైట్? సో ఇలా గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఇది ఒక షార్ట్ కట్ అవుతుంది. FMGBS, ఫెస్టివల్ డేస్ లో MGBS అనేది బిజీ ఉంటుంది, ఆ బస్ స్టాండ్ అనేది ప్రయాణికుల రద్దీతో బిజీగా ఉంటుంది కదా. సో ఈ షార్ట్ కట్ అనేది నేను ఎప్పుడు గుర్తుపెట్టుకొని క్వశ్చన్ రాగానే ఫస్ట్ ఇది రాసేసుకుంటాను, నా ఆన్సర్ ఆ క్వశ్చన్ పేపర్ పైన కానీ లేదా నా మెదడులో కానీ తెచ్చేసుకొని తను అడిగిన దాన్ని నేను నా షార్ట్ కట్ తో ఫిట్ చేస్తాను. ఫర్ సపోజ్ స్టేబుల్ ఈక్విలిబ్రియం లో స్టెబిలిటీ అడిగాడు అనుకోండి, B షుడ్ బి అబోవ్ G అని అంటారు. అదేవిధంగా స్టేబుల్ ఈక్విలిబ్రియం ఫర్ ద ఫ్లోటింగ్ అడిగాడు అనుకోండి, M షుడ్ బి గ్రేటర్ దాన్ G, M అబోవ్ ద G అని చెప్తాను, అంతే. సో ఇది నేను ఫ్రమ్ ద బిగినింగ్ అంటే గేట్ ప్రిపేర్ అయినప్పటి నుంచి ఇదే షార్ట్ కట్ నేను ఫాలో అవుతున్నాను. ఈ షార్ట్ కట్ పైన నాకు కంప్లీట్ గా స్టెబిలిటీస్ అన్ని గుర్తుంటాయి. ఓకే, ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ దిస్ షార్ట్ కట్ యూ కెన్ ఫాలో. ఫెస్టివల్ డేస్ లో MGBS బిజీ ఉంటుంది, MGBS బస్ స్టాండ్ అనేది బిజీ ఉంటుంది, రైట్? సో ఇది షార్ట్ కట్ అండి. నెక్స్ట్ పాజిటివ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. GM బార్ కి ఫార్ములా ఉంది, GM బార్ ఈజ్ ఈక్వల్ టు I ఆఫ్ బాడీ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా బై వాల్యూమ్ ఆఫ్ సబ్మర్జ్డ్. ఎవరైతే ఫ్లోటింగ్ ఇలా సబ్మర్జ్ అయిపోయారో వాళ్ళ యొక్క వాల్యూమ్ తీసుకోవాలి, మైనస్ BG బార్. BG బార్ అంటే మీకు తెలుసు, సెంటర్ ఆఫ్ బయాన్సీకి అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీకి మధ్యలో ఉన్న డిస్టెన్స్. ఇఫ్ దిస్ GM బార్ ఈస్ పాజిటివ్, దట్ ఈస్ స్టేబుల్ ఈక్విలిబ్రియం. మళ్ళీ నేను క్వశ్చన్స్ ఇస్తాను పార్ట్ 3లో. ఓకే, అంతవరకు మీరు గుర్తుపెట్టుకోండి. GM బార్ అనేది నెగిటివ్ ఉందనుకోండి, అదేంటి? అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. GM బార్ అనేది ఈజ్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి, అది న్యూట్రల్ ఈక్విలిబ్రియం. సో ఈ 3 పాయింట్స్ కూడా మనకు ఫ్లోటింగ్ బాడీ యొక్క స్టెబిలిటీని ఇండికేట్ చేస్తుంది, రైట్? సో విత్ దిస్ వి కంప్లీటెడ్ పార్ట్ 2 ఆల్సో. అండ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ప్లీజ్ కీప్ లైక్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.